హే వెల్కమ్ బ్యాక్ టు జోయో టేల్స్. ఈ సంవత్సరం మీలో ఎంతమంది ఇంట్లో ఆవకాయ పట్టారో కామెంట్ చేయండి. మేమైతే ఆవకాయ పట్టడం లేట్ అయిపోయిందండి. ఇది ఆల్మోస్ట్ లైక్ మిడ్ మేలో పట్టాము. సో కాయలన్నీ ఇలాగా వాటర్లో నానబెట్టేసి నీట్గా కడిగేసి పక్కకు తీసుకున్నాము. కట్ చేసి చూస్తే కొన్ని కాయలు అయితే లోపల బాగా పండిపోయాయండి. ఇంకా పండిపోయిన కాయలన్నింటినీ పక్కన పెట్టేసి మిగతా కాయల్ని బాగా క్లాత్తో అనమాట తుడిచేసుకున్నాము. తుడిచేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా ముక్కల్లో అయితే కొట్టేసుకున్నాము. ముక్కలు ఎల్లోగా ఉన్నప్పటికీ కూడా లోపల గట్టిగా ఉన్నవి మాత్రమే తీసుకున్నాము. మెజర్మెంట్కి అయితే ఇది తీసుకున్నామండి, ఈ గ్లాసు. అందులో దాంతో 8 కప్స్ మామిడి ముక్కలు అయితే తీసుకున్నాము. 8 కప్స్కి నేను మెజర్మెంట్స్ చెప్తాను ఇక్కడ. 8 కప్స్కి మామిడికాయలు ఫుల్గా వేసుకోవాలన్నమాట. ఫుల్గా వేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. గ్లాస్ అనేది కింద నుంచి పై వరకు స్ట్రైట్గా ఉండాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ముక్కలకి మసాలా అంతా బాగా మనకి కొలత వస్తుంది అనమాట. దాని తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాము. వీటన్నిటిని కాసేపు ఎండలో పెట్టుకున్నామండి. తర్వాత సేమ్ గ్లాస్తో 3/4 కప్పు ఆవాల పిండి, 1/4 కప్పు మెంతులు అనమాట. మెంతుల్ని ఫ్రై చేసి పొడి చేసాము. తర్వాత అదే కప్పుతో కప్పుడు కారము, ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలను అయితే పేస్ట్ చేసి వేసాము. కప్పుడు కారం వేసి కప్పు ఉప్పు వేసి కప్పున్నర ఆయిల్ అనమాట వేసాము. వేసి ముక్కల్ని ఇలా ఎండబెట్టుకొని వీటన్నిటిని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో ముక్కలను అయితే వేసి ముక్కలకి ఫస్ట్ ఆయిల్ని అయితే బాగా పట్టించాము. ఆయిల్ పట్టిన తర్వాత ఇప్పుడు అందులో అనమాట మనం ఇది తీసి కారం మసాలాలు అయితే వేయాలన్నమాట. వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఏ జాడీలకు అయితే ఆవకాయ పెట్టాలనుకుంటున్నామో అందులో వేసేసుకోవాలి. ఇలా ముక్కలకి ఆయిల్ పట్టించడం వల్ల ఏమవుతుందంటే మనకి ముక్క గట్టిగా ఉంటుంది. ఇవైతే అంత పులుపు లేవండి, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. సో ఎలా వస్తుందో అని భయపడుతూనే చేసాము. ఇంకా ఇలా అంతా అయిపోయిన తర్వాత మిగిలిన ఆయిల్ని దాంట్లో అయితే వేసేసుకున్నాము. డబ్బా కూడా చాలా నీట్గా కడిగి ఎండలో పెట్టుకోవాలండి. వాటర్ అనేది అసలు ఉండకూడదు. సో ఇలా వేసేసి దీన్ని అయితే ఇంకా టైట్గా పెట్టేసి కవర్ చేసేసి దీన్ని అయితే 3 days టచ్ చేయకుండా పక్కన పెట్టేసాము. పెట్టేసిన తర్వాత 3 days తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఓపెన్ చేసి చూస్తే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. స్మెల్ కూడా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. మేమైతే ఓపెన్ చేసి దీన్ని వేరే గిన్నెలోకి అయితే వేసాము బాగా కలపడానికి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత బాగా ఫ్లోట్ అయిందో. అన్నీ కరెక్ట్గా సరిపోయండి. కారం కానీ ఉప్పు కానీ అన్నీ, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. లాస్ట్లో ఈ పార్ట్ అయితే ఎవరు మిస్ అవ్వరు కదా. సో మేము కూడా వేడి అన్నం అందులో వేసేసుకొని కలుపుకొని తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.